వైపు వెళ్తున్నాడు? శిశిర గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుంటుంది, అందుకే చూడ్డానికి వెళ్తున్నాడు అనిపిస్తుంది. చెప్పండి గుణ గారు. ఆదికి ఎలాగో శిశిర గారి గురించి ఇన్ఫర్మేషన్ దొరికింది. ఎవరి ద్వారా తెలిసిందో తెలియదు, కానీ అతను మీ ఇంటి వైపే వస్తున్నాడు. తక్షణం శిశిర గారిని గదిలో నుంచి ఎక్కడికైనా షిఫ్ట్ చేయాలి. ఎంత వెతికినా అతను కనిపెట్టడానికి వీలు కాకూడదు. ఎంత పనైంది. అయ్యో, నాకు చాలా టెన్షన్గా ఉంది గుణగారు. మేడం, మీరు కంగారు పడకండి. మీరు టెన్షన్ పడితే శిశిర గారు దొరికిపోతారు. మీ టెన్షన్ చూస్తే శిశిర గారు ఇక్కడే ఉన్నారని ఆ ఆది కనిపెట్టేస్తాడు. ముందు మీరు కూల్గా ఉండండి. శిశిర గారిని ఎవరు కనిపెట్టడానికి వీలు కాని ప్లేస్కి త్వరగా షిఫ్ట్ చేయండి. అయ్యో, ఈ టైంకి ఆయన కూడా ఇంట్లో లేరు. ఇప్పుడెలా? నేనేం చేయాలి? శిశిర గారిని ఎక్కడికి షిఫ్ట్ చేయాలో తెలియట్లేదు గుణగారు. మీ ఇంట్లో బేస్మెంట్ ఉంది కదా, అక్కడికి షిఫ్ట్ చేయండి. మీ ఇల్లు చూస్తే మీ ఇంట్లో బేస్మెంట్ ఉందని ఎవ్వరికీ తెలియదు. అలాగే గుణగారు, అదే చేస్తాను. త్వరగా మేడం.